దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవర్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఉదయకాలము ఇలాగున వేకునే దేవుని ముఖ దర్శనం చేస్తూ ఆయన స్తుతించి ఆరాధించి ఇలాగున వాక్య పరిచర్యలో మనము అభివృద్ధి చెందటానికి, ఆత్మలో క్షేమాభివృద్ధి నొందటానికి దేవుడు మనకు దయచేసిన కృప కొరకై ఆయనకి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభుని సేవించుట కదా ఆయన కోరుకున్నది. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించుట, పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించుట, ఆయనను సేవించుట. కనుక ఇలాగున హృదయమంతతో దేవునిని సేవించేవారుగా, ప్రేమించేవారుగా ప్రతి ఉదయ కాలము 5 గంటల సమయాన్ని మనము ఆయన కొరకు సమర్పించటానికి మరి తీర్మానం చేసుకొని 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాము. ఇది దేవుని మహాకృప అండి. ఇది మానవ ప్రయత్నం కాదు, లేకుంటే మరేది కాదు. దేవుడు మన ఎడల కృప చూపించి మనందరినీ ఇట్టి విధంగా ఆయన పాత్రలుగా వాడుకుంటున్నాడు. ఆయన యొక్క మెండైన దీవెనలు మన మీద కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. వాక్య పరిచర్యలోకి వస్తే, నిన్నటి దినము ఎలీషా ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యము, షూనేమీరాలో అనే ఒక స్త్రీ మరి ఎలాగున దేవునికి సమర్పించుకొని దైవజనుని కనపరిచిన విధానము, అందును బట్టి ఆమెకు తీర్చబడిన కొరత, జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యం బట్టి మనం నిన్నటి దినము ధ్యానించాము. ఆమెకి కుమారుడు లేడు, అన్నీ ఉన్నాయి. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, అధికారము, పలుకుబడి, మరి అందము, ఘనత అన్నీ ఉన్నాయి. కానీ మరి కుమారుడిని పొందుకోలేని కొరతలో ఉంది. ఎప్పుడైతే దైవజనుణ్ణి తన గృహానికి పిలిచి మరి ఆతిథ్యం ఇచ్చి అతని యందు శ్రద్ధాభక్తులు చూపించిందో, దైవజనుడే ఆమెకున్న కొరత ఏంటో ఆలోచించి ఆమెకు మరి ఆ యొక్క బ్లెస్సింగ్ ని రిలీజ్ చేశాడు. ఆ పలకబడిన ఆ ప్రవక్త నోటి వెంట నుంచి వచ్చిన ఆ మాట ద్వారా ఆమెకున్న కొరత తీర్చబడింది. మరి మరుసటి ఏట నీ కౌగిట ఈ ఋతువున కుమారుడు ఉంటాడంటే, అట్టి విధంగా ఆ మరుసటి ఏటకి ఆమె కుమారుని పొందుకున్నట్లుగా నిన్నటి దినము మనము ధ్యానించాము. రాజులు 2 రాజులు 4 అధ్యాయము 18 నుండి, ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయువారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి, అక్కడ ఉండగా వాడు నా తల పోయినే అని తన తండ్రితో చెప్పెను. మరి బాలుడు చక్కగా ఎదుగుతున్నాడు. దేవుని దయందు, మానవుల దయందు వర్ధిల్లుతా ఉన్నాడు. ఆరోగ్యమందు, మరి ఆయుష్నందు మరి కుమారుడు వర్ధిల్లుతా ఉన్నాడు. చక్కగా బాలుడు ఎదుగుతా ఉన్నాడు. ఎదుగుతున్న సమయంలో మరొక రోజున తండ్రి పని చేస్తున్నటువంటి ఆ పొలం దగ్గరికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి మరి తలనొప్పి లాగా, చిన్న బాలుడికి మరి ఆ తలనొప్పి అని అతని సంగతి అతనికి తెలిసినట్లేదు. ఆ తల ఎంతో భారమైనప్పుడు నా తల పోయిందని ఏడ్చాడట. ఏడ్చినప్పుడు మరి అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా, తండ్రితో ఏడ్చుకుంటూ బాలుడు ఏడుస్తా ఉన్నాడు. నొప్పి నొప్పి అని విలవెల్లాడుతున్నాడు. తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు, తల్లి దగ్గరికి తీసుకెళ్ళని పనివాడికి అప్పచెప్పి ఆ కుమారుని ఇచ్చి పంపించాడు. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయిను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. మరి తల్లి చేయవలసిన సపర్యలన్నీ చేసుంటది. వాడికి ఈ తలనొప్పి ఎలా తగ్గించాలి, ఏమైనా రెమెడీలు ఉన్నాయా, ఏమైనా చిట్కాలు ఉన్నాయా, ప్రార్థన చేస్తుంటది, మొట్టగా ప్రేరాయలు పెట్టుంటది. ఇంకా ఆమెమి చేయాలి, అవన్నీ కూడా ప్రయాసపడింది. ఆఖరికి ఆ కుమారుడిని తొడ మీద పెట్టుకొని ఇంకా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ మొరపెడుతూ ఉండొచ్చు. కుమారుడు మరి మధ్యాహ్న సమయంలో చనిపోయాడంట. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, బా అసలు ఆమె యొక్క రియాక్షన్ చూస్తే, కుమారుడు చనిపోయిన తర్వాత
తల్లి యొక్క రియాక్షన్ చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, పిల్లవాడు చనిపోతే ఏం చేయాలి? గగ్గోలు పెట్టి ఏడవాలి కదా! గుండెలు బాదుకొని ఏడవాలి. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ పోగైపోవాలి. ఆ జరిగిన సంఘటన కదా! మరి దానికి వాళ్ళంతా కూడా ఆ వాడంతా ఏకం కావాలి గాని ఆమె ఏం చేస్తుందంటే, ఆ పిల్లవాడిని తీసుకొనెళ్ళి ఆ దైవజనుని యొక్క మంచం మీద పరుండబెట్టి తలుపులు దగ్గరికి వేసి, ఒక పనివాడు కావాలని భర్తకు కబురు చేసి దైవజనుడి యొద్దకు పోయొస్తానంటే, ఆ భర్త అంటున్నాడు, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవదు అని అడుగగా, ఆమె నేను పోవుట మంచిదని చెప్పి కబురు పెట్టింది, నాకు ఒక గాడిద పంపించు, ఆ కర్మేలు పర్వతంలో ఉన్నాడు ఎలీషా దైవజనుడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలంటే అక్కడ సాధారణంగా మరి ప్రాక్టీస్ ఏంటంటే అమావాస్య దినాన, విశ్రాంతి దినాన దైవజనుని యొద్దకు వెళ్ళే ప్రాక్టీస్ ఉందన్నమాట. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. హల్లెలూయా. అమావాస్య రోజు ఎక్కువగా ప్రార్థన చేయాలండి. ఆ రోజు చీకటి దినము. మరి దుష్టులు, మరి యొక్క మంత్రగాళ్ళు, మరి చేతబడి చేసేవాళ్ళు, మరి దుష్టుడైన సాతాను వాడి కార్యాలు చేయటానికి ఆ దినము ఎంతగానో ఆయత్తపరచబడతారు. ఎవరిని హింసిద్దామా, ఎవరిని కబళిద్దామా, ఎవరి మీద ప్రయోగాలు చేద్దామా, ఎవరిని లయము చేద్దామని ఆ దుష్టుడైన సాతాను అనేక మందిని ప్రేరేపించి మరి అనేక మందికి కీడు కలిగించే ప్రయత్నాలు చేస్తా ఉంటారు. కనుక ఆ దినము నాడు ఎక్కువ ప్రార్థన చేయాలి. కొమ్ము ఊదుడి అంటే ఎలుగెత్తి దేవునికి ప్రార్థించే విధంగా ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థనలు కాదు ఆ దినము. ఉపవాస ప్రార్థనలు, అందరూ కలిసి చేసే సామూహిక ప్రార్థనలు చేసినప్పుడు ఆ దురాత్మల ప్రభావము నిర్మూలమైపోద్దండి. హల్లెలూయా. ఇది నాకు దేవుడు బయలుపరిచిన తర్వాత ఎన్ని దినాలు ఇట్టి విధంగా నేను ఆ యొక్క అమావాస్య దినాన ప్రార్థనలో కూర్చుంటాను. ఇప్పుడు కూడా వి డూ లైక్ దట్. విల్ కంటిన్యూ ఇట్. అమావాస్య దినాన కంపల్సరీగా ఆ దినము సంఘంలో ప్రార్థన నడిపిస్తాం. ఒక్కళ్ళం గాని, ఇద్దరం గాని, ముగ్గురం గాని వెళ్లి కూర్చొని ప్రార్థన చేస్తాము. ఈ దినము విశ్రాంతి దినము కాదే, మరి అమావాస్య కాదే, ఎందుకు వెళుతున్నామని భర్తకు ప్రశ్న వచ్చింది. విశ్రాంతి దినం గురించిన మరి ఆ ప్రత్యేకత ఆ యూదులకి ఒక కట్టడగా ఒక చట్టంగా ఇవ్వబడింది. దాన్ని ఖచ్చితంగా ఆచరించి తీరాల్సిందే. ఇప్పుడు మనం లేవి కాండం కూడా మనం ధ్యానిస్తున్నాం కదా క్విజ్ ద్వారా కదా. విశ్రాంతి దినాచారాన్ని మీరుట వాడు మరణ శిక్షకు పాత్రుడట. ఆ దినము ఆలయంకి వెళ్ళకపోతే అంటే ఆ యొక్క సంఘంలో దేవుని యొక్క కార్యక్రమాలను ఆచరించడానికి వెళ్ళకపోతే అతడు తన జనుల్లోంచి కొట్టివేయబడతాడట. మరణ శిక్ష విధించబడుద్దంట. అదే ఈనాటి క్రైస్తవులకు కూడా అప్లికబుల్ అయితే ఏ క్రైస్తవుడు మిగులుతాడండి? ఈ దినపు విశ్రాంతి దినము మనకు ఆదివారపు దినము పరిశుద్ధ దినం అంటుండగా ఏ క్రైస్తవుడు దాన్ని పాటిస్తున్నాడు అంటే చూడండి, ఆత్మలో ఎంత శిక్షకి గురై ఉన్నారు. దాని ద్వారా ఆ దేవుని యొక్క ఆరాధన దినాన్ని మరి ఆదివారపు దినాన్ని దేవుని ఆలయానికి వెళ్లకుండా ఉన్న ఈ యొక్క గుంపంతా ఏమైపోద్దో, ఈ క్రైస్తవ గుంపంతా ఏమైపోద్దో. ఒక సహోదరి మన గ్రూప్ లోనే, మా కరోనా అయిపోయినాక అసలు సంఘానికి రావటం మానేశారమ్మా. అబ్బా చూడండి, కరోనా అప్పుడేమో అందరూ దొంగ భక్తి నటించారు. దేవుడా దేవుడా అని ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు, గృహాల్లో ప్రార్థనలు, మరి గుంపులుగా ప్రార్థనలు, కాన్ఫరెన్స్ కాల్స్ లో ప్రార్థనలు కదా, గూగుల్ మీట్స్, జూమ్స్ లో ప్రార్థనలు. ఇక మా అంతటి భక్తి పరులు లేనట్లుగా తెగ ప్రార్థనలు చేసేశారు. నిరంతరం టీవీలు పెట్టుకొని కాలక్షేపం చేసేశారు. ఎవరో ఎక్కడి నుంచో దైవజనులు వాక్యం చెప్తా ఉన్నారు, కాలక్షేపం చేశారు. ఇప్పుడు లిటరల్ గా కరోనా తగ్గిపోయింది, ప్రాణభీతి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చేసింది. చక్కగా హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తా ఉన్నారు. కానీ మానవుడు పలికే ప్రతి మాటకి, చేసే ప్రతి క్రియకి ప్రతిఫలం ఉందండి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు, కట్టడలు వీటన్నిటిని పాటించకపోతే ఆయన ఉగ్రత, ఆయన ఇచ్చే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో మన క్రైస్తవ లోకం గమనించట్లా. ఒకసారి క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి
నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధ జీవితంలోకి వచ్చిన వారు తిరిగి వెనకబడి తిరిగి లోకంలో కలిసిపోతే ఆ ముండ్ల పొదలలో ఐహిక విచారాలలో ధన మోసాలలో చిక్కుకుపోయి బయటికి రాని దుస్థితిలో ఉంటే మరి దేవుడు ఎంత చింతపడతా ఉన్నాడో, వీరికొచ్చే శిక్ష గురించి ఆయన ఏమి ఆలోచిస్తూ ఉండుంటాడో. క్రైస్తవ లోకం మేలుకోవాలండి. ఆదివారపు దినము, ఆ ప్రశస్త దినము, దేవుని ఆరాధించే దినాన్ని పాడు చేయకూడదు. దేనికోసం ఖర్చు పెట్టకూడదు. బంధువులు వచ్చారని సాకు, బాగలేదని సాకు, ఇక జాబ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ తప్పదు వారికి. జీవనం కనుక ఖచ్చితంగా వెళ్ళాలి గనక వారిని ఎక్స్క్లూడ్ చేస్తే ఎన్ని విధాల సాకుతోటి ఆలయానికి వెళ్లకుండా, దేవుని ఆరాధించకుండా ఆ దినము గడిపేస్తున్నారు. షాపింగ్స్, ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమాలు, పార్టీస్, వీటన్నిటితో క్రైస్తవుని జీవితము దేవునికి దూరంగా వెళ్ళిపోయింది. క్రైస్తవుడా మేలుకో, మేలుకోకపోతే ఎంతో కష్టమైన పని. ఉగ్రతకు చాలా సమీపంగా ఉన్నాం. దేవుని రాకడకు చాలా సమీపంగా ఉన్నాం. విశ్రాంతి దినము కాదే, మరి ఈ దినము మరి అమావాస్య కాదే. ఎందుకు వెళుతున్నావంటే ఆమె చూడండి, ఆమె సమాధానము, నేను పోవటం మంచిది. అది ఏదైనా కూడా దైవజనుడి దగ్గరికి వెళ్ళుట ద్వారా ఒక ఆశీర్వాదం ఉంది, ఒక మేలుంది, ఒక అద్భుత కార్యం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించుట ద్వారా, ఆ నా సమస్య చెప్పి ప్రార్థించమని కోరుట ద్వారా, మరి ఆయన నా కొరకు మన కొరకు విజ్ఞాపన చేయుట ద్వారా మనకి క్షేమము మంచిదని చెప్పి ఒక్క మాట చెప్పి భర్త కూడా తన హృదయంలో ఉన్న బాధ, దుఃఖాన్ని వ్యక్తపరచటం లేదండి. వాట్ ఏ వండర్ఫుల్ లేడీ అండి ఈవిడ. అసలు ఆమె గురించి ఆలోచిస్తామంటే అంత నిబ్బరం ఎలా వచ్చింది. మనం ఒక చిన్న దానికి అసలు తట్టుకోలేము. మన నోట్లోంచి మాటలు వచ్చేస్తా ఉంటాయి, ఏడుపు వచ్చేస్తానే ఉంటది. ఇక మనం ఈ గందరగోళం చేసేస్తాం. అసలు ఏ మాత్రం కూడా నిభాయించుకోలేని విధంగా మనం ప్రయత్నిస్తాం. కుమారుడు చనిపోయాడు, లేక 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 పుట్టిన కుమారుడు ఇప్పుడు చనిపోయాడు. ఆమె మానసిక స్థితి ఎలా ఉండాలి, కానీ ఆమె ఆత్మీయ స్థితి, మానసిక స్థితిని ఓవర్కమ్ చేసిందండి. ఆత్మలో ఆమె ఎంత పటిష్టంగా ఉందంటే, ఎంత స్ట్రాంగ్ ఉమెన్ గా ఉందంటే, నా దేవుడు నా పక్షాన అన్యాయం చేయ దేవుడు కాదు. ఒకసారి నాకు ఈ బహుమానం ఇచ్చాడు, కుమారుడు అనే బహుమానం ఇచ్చాడు. ఏదో పొరపాటు జరిగింది, నా కుమారుడు చనిపోయాడు, గాని దేవుడు ఆ కుమారుడిని తిరిగి లేపుతాడనే ఒక విశ్వాస నిశ్చయిత ఆవిడలో. అబ్బా, ఎంత వేళ్ళు అనుకున్నటువంటి విశ్వాసం అండి, ఎంత బలమైన విశ్వాసం అండి. నీవు నేను కూడా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఇటువంటి విశ్వాసం మనం పెట్టగలగాలండి. ఒట్టొట్టుగా మన విశ్వాసం పెడతాం, ప్రార్థన చేస్తాం, విశ్వసిస్తాం, మన జీవితం కొనసాగుతా ఉంది. కానీ ఇటువంటి అపాయకీడుకరమైన పరిస్థితుల్లో, ఇటువంటి విధమైన హఠాత్ పరిమాణాలలో మనం యొక్క విశ్వాసం యొక్క విలువ బయటపడుతుంది. మనం ఎంత విశ్వాస వీరులమో అది రుజువు అవ్వాలంటే ఇటువంటి సంఘటనలు మన జీవితంలో రావాలి. అంటే చనిపోవాలని కాదు, కానీ దానికి సమానమైన ఆ పోరాటంతో కూడిన, ఆ యుద్ధంతో కూడినటువంటి, ఆ సవాలుతో కూడిన పరిస్థితులు మన జీవితంలోకి రావాలి. మనము ఇట్టి విధంగా ప్రాక్టికల్స్ చేయగలగాలి. నేను ఎప్పుడు మీకు చెప్తాను, నేను జీవితము ప్రాక్టికల్స్ తో కూడింది. అదేదో థీరీ కాదండి. క్రైస్తవ జీవితము థీరీ కాదు, ప్రాక్టికల్స్. ప్రతి దానిని మనము సవాలుగా తీసుకోవాలి. అనుదిన జీవిత యాత్రలో, దేవుని కొరకు జీవించే జీవితంలో మనము సాహసోపేతంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. మన జీవితంలో వచ్చే సవాళ్ళు, మన జీవితంలో వచ్చే పోరాటాలు, యుద్ధాలలో మనం ఇలాగున ముందుకు కొనసాగాలి. ఎలాగున విశ్వాసముతో. మీ విజయము ఎక్కడి నుంచి వస్తుందండి? మీ విశ్వాసమే విజయము. అది ఏ విపత్కర పరిస్థితి అయినా దేవుని వైపు చూడగలిగితే చాలు. ఆ కార్యము సఫలం చేయగలిగిన దేవుని వైపు చూడగలిగితే చాలు. మనకున్నవన్నీ కూడా, ఆ అసాధ్యాలన్నీ సుసాధ్యంగా
దేవుడు మార్చి వేస్తాడు కదా. ప్రభు ఎప్పుడు చెప్పినా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను కదా. దేవుడు చెప్పే మాటలు, అమ్మా నా దగ్గర సమస్తము సమృద్ధిగా ఉంది, నువ్వు నా ఎద్దుకు రా, నా మీద నమ్మకం పెట్టు, యు టేక్ ఇట్, నీకు ఎంత కావాలో నా దగ్గర నుంచి తీసుకో, సమస్తము నీ కొరకు సిద్ధపరచబడింది. అది రక్షణ, అది విమోచన, అది విడుదల, లేకుంటే మరి సజీవులుగా తిరిగి లేపబట్ట, వాట్ ఎవర్ ఇట్ మే బి, నా దగ్గర సమృద్ధిగా ఉంది. కమన్ టు మీ, నా దగ్గరికి రా, నీ సమస్య ఏది ఉందో ఆ సమస్యతో నా దగ్గరికి రా, నా మీద నమ్మకం పెట్టు. ఆ యొక్క 100% తిరిగి ఆ యొక్క రిటర్న్స్ ను తీసుకొని దేవుడు మాట్లాడతాడు మనతోటి. ఆమె పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మళముగా తోలవద్దు. అతనితో ఏం చెప్తుంది, మరి స్పీడప్ చేయి, ఆ యొక్క మరి వెళ్ళేటువంటి ఆ యొక్క గాడిదను స్పీడప్ చేయి, నిదానంగా నువ్వు తోలవద్దని చెప్తే మరి శీఘ్రంగా ఆమె అక్కడికి వెళ్ళిపోయింది. ఆ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. మరి షోమ్రోను పట్టణములో ఆ షూనేమిరాలుండే మరి యొక్క ప్రదేశం ఎక్కడో, ఈ కర్మేలు పర్వతం ఎక్కడో ఎంత దూరం ఉందోనండి. మరి ఎంత సమయం పట్టిందో గాని షీ కుడ్ రీచ్ దేర్, ఆ దైవజనుడి దగ్గరికి మరి వెళ్ళగలిగింది. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహాజీతో చెప్పి పంపెను. మరి ఇక్కడ దూరం నుండి చూచాడంట దైవజనుడు. ఆయన ఎక్కడున్నాడు, పర్వతం మీద ఉన్నాడు కదా. నేచురల్ గా కింద నుంచి వచ్చేవాళ్ళు ఆయనకి ఈజీగా కనపడతారు. దూరం నుంచి ఆమె కనపడితే ఆమెను చూసి గుర్తుపట్టాడు. దూరం నుంచి ఆమెను గుర్తుపడుతున్నాడండి దైవజనుడు. అబ్బా చూడండి, మరి దేవుని యొక్క కృప, ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉందండి, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కనుదృష్టి ఉన్నదండి. నీవు నేను నిజమైన భయభక్తి కలిగి ఉన్నామా, ఆకాశంలో ప్రభువు మన చూస్తున్నాడండి. మన సమస్యలు చూస్తున్నాడు, మన జీవితాన్ని చూస్తున్నాడు, మన పరిస్థితులు చూస్తా ఉన్నాడు ఆయన. వాటన్నిటిని ఆయన మరి మార్చివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావా, ఆయన దగ్గరికి రాగలుగుతున్నావా, ఆయన వేడుకుంటున్నావా, ఆయనకు సంగతులన్నీ చెప్పుకుంటున్నావా అని ఆయన అక్కడి నుంచి కనుదృష్టి నీ మీద పెట్టి నీతిమంతుల మీద, యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి సంచారం చేస్తా ఉన్నది. ఇక్కడ కూడా దైవజనుడికి ఆమె స్పష్టంగా కనపడుతుంది దూరంగా. రే షూనేమిరాలు కదా, ఆమె ఏంది ఇక్కడికి వస్తుందని ఆయనకు ఆశ్చర్యమైంది. గేహాజీని పంపిస్తున్నాడు, వెళ్ళు క్షేమ సమాచారం కనుక్కో, ఆమె భర్త కుమారుడు ఎలాగున్నాడు, అసలు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వస్తుందో వెళ్ళి కనుక్కోమంటే అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. అబ్బా చూడండి, లోపల గుండెలు బద్దలవుతా ఉన్నాయి కదా. ఆమె ఆ లోపల వేదన, ఆ యొక్క దుఃఖము, ఆ యొక్క బాధ వర్ణనాతీతంగా ఉన్నది. అసలు భరించలేని బాధలో ఉన్నది ఆవిడ. కానీ ఆవిడ ఎంత ప్లెయిన్ గా చెప్తా ఉందండి, సుఖముగా ఉన్నామని చెప్పాను. అబ్బా చూడండి, అసలు ఈ నిబ్బరం చూస్తే ఆమెకు దేవుని మీద ఎంత విశ్వాసము, దైవజనుని మీద ఎంత గురో చూడండి. నీవు నేను కూడా చేయవలసింది ఇదేనండి. ఇదే విశ్వాస హృదయం కలిగి ఉండాలి. నా దేవుడు నా పక్షమునున్నాడు. దుష్టుడు ఎంత కఠినమైన పరిస్థితులకు తీసుకొని వెళ్ళినా, మరణమైనా సరే నా దేవుడు విడిపించగల దేవుడని ఆ విశ్వాస మరి ఆ స్ఫూర్తిలోకి మనము రాగలగాలి. హల్లెలూయా. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గేహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞించెను కదా. ఆమె ఎలా ఉందండి, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది. కానీ బయటికి ఆమె నోటి మాట ద్వారా పలకటం లేదు, కానీ ఆమె ముఖం తెలిసిపోతుంది కదా. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే ద ఫేస్ ఈస్ ద ఇండెక్స్. మన లోపల ఉన్న దానికి మన ముఖమే ఒక అద్దం లాగా మన లోపల ఉన్నది బయటకు కొన్నిసార్లు కనిపిస్తది. చాలా సార్లు దాచుకుంటాం, నటిస్తా ఉంటాం కానీ లోకంలో చాలా సార్లు. కానీ బయటికి ఈ దుఃఖము, ఈ మనోదుఃఖము, విచారం అయితే
బయటికి కనిపిస్తా ఉంటాయి వ్యాకులము. ఆమె చాలా వ్యాకులంగా ఉంది. ఆమొచ్చి దైవజనుడి పాదాలు పట్టుకుందట. మరి గెహాజీ ఏంటి ఈమొచ్చి ఈ సమయంలో ఆయన పాదాలు పట్టుకుని ఆమెని మరి నెట్టివేయటానికి ప్రయత్నిస్తే దైవజనుడు అంటున్నాడు, మరి ఆమె చాలా వ్యాకులంగా ఉన్నది. అదేంటో దేవుడు నాకు బయలుపరచటం లేదు. ఆమె జోలికి పోవద్దు అంటున్నాడు. చాలా సార్లు దేవుడు కదా ప్రవక్తలనే వాళ్ళకి కూడా దేవుడు కొన్ని మర్మాలు అట్లా పెట్టి పెడతాడండి. ప్రవక్తకి దేవుడు అన్ని రివీల్ చేసినా కూడా కొన్ని విషయాలు మరి చెప్పకుండా మరుగు చేస్తాడు. ఇక్కడ దైవజనుడికి కూడా ఆ విషయము మరుగు చేయబడింది. దేవుడు నాకు ఈ విషయం చెప్పలేదు. ఎందుకు ఈమె ఇంత దూరం రావాల్సొచ్చింది? ఇంతగా వచ్చి నా కాళ్ళు పట్టుకోవటానికి కారణం ఏంటి? మరి దేవుడు నాకు ఈ సంగతి మరుగు చేశాడు. ఇక్కడేదో మర్మం ఉన్నది. నేను ఆత్మలో వివేచించలేనంత గొప్ప మర్మముగా ఉన్నదని మరి ఆయన కూడా మరి కించిత్ విస్మయం పొందుకుంటున్నాడు. ఏంటి ఎందుకు ఈమె ఈ సమయంలో వచ్చింది? కారణం ఏమై ఉండొచ్చు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆమె కాళ్ళు పట్టుకున్న తర్వాత దేవుణ్ణి అడగటం మొదలుపెట్టాడు. ఏంటి ప్రభా ఈమె సమస్య ఏంటి? ఈమె సమస్య ఏంటి అని దేవుణ్ణి ఆయన అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడనైనా నిన్ను అడిగితినా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవి చేయగా అప్పుడు ఆమె అంటుంది, కుమారుడు కావాలని నేను కోరుకోలేదు కదయ్యా! నీవే నా కొరత చూచి ఈ యొక్క ఆశీర్వాదం ఇచ్చావు గదా! ఇప్పుడు ఆ కుమారుడు చనిపోయాడయ్యా! మరి నేను అడగలేదు కదా! నాకు ఈ భ్రమొద్దయ్యా! ఈ వయసులో నా భర్త ముసలివాడు. ఈ వయసులో మరి పెళ్ళై అనేక సంవత్సరాలైంది. ఈ వయసులో నాకు కుమారుడు అక్కర్లేదయ్యా! నాకున్న జీవితంతో నేను కంటెంట్ అయిపోయి ఎలాగోలా జీవిస్తున్నానయ్యా! నాకు ఈ భ్రమలొద్దయ్యా! ఈ సమయంలో పిల్లలు కావాలనే కోరిక నాలో చచ్చిపోయిందయ్యా! అయిపోయింది. నా వయసు కూడా ఇడిగిపోవచ్చిందయ్యా! నేను వద్దని అనుకున్నాను కదా! ఒక తీర్మానంలో ఉన్నాను కదా! నీవు వచ్చి కదా ఈ కుమారుడిని బహుమానంగా ఇచ్చావు. మరి ఎందుకు నన్నింత భ్రమపరిచావు నా కుమారుడినిచ్చి? మరి తిరిగి ఆ కుమారుడు చనిపోవటానికని ఆమె ఆ మాటల్లో నర్మగర్భంగా మాట్లాడుతుంది. నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా? కుమారుడు కావాలని నేను నిన్ను అడగలేదు గదా! నా నోరు తెరిచి నాకీ సమస్య ఉంది, ఈ కొరత ఉందని నేను చెప్పలేదు కదా! నీవే దేవుని యొద్ద నుంచి ఈ ఆశీర్వాదం, బహుమానం మాకు అనుగ్రహింప చేశావు గదా! అప్పుడు ఇతనితో గేహాజీతో ఎలీషా చెప్తున్నాడు. నీవు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము. ఎవరైనను నీకు ఎదురు పడిన ఎడల వానికి నమస్కరింపవద్దు. ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వానికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గేహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపించాను. ఏదైనా ఒక పనికి మనం వెళ్ళేటప్పుడు మనకి చాలా అబ్స్టికల్స్ వస్తాయండి. చాలా అవరోధాలు వస్తాయి. అన్వాంటెడ్ పీపుల్ అందరూ వచ్చి ఆ పనిని కొనసాగింప చేయకుండా మనకి చాలా ఎదుర్కోలు చేస్తారు. మనం ఈ విషయంలో చాలా వివేచనతో ఉండాలి. ఒక పని మొదలు పెట్టుకొని మనం వెళ్తా ఉన్నాం. ఆ పని మీద వెళ్తా ఉన్నాము. మన గురి, మన లక్ష్యము ఎక్కడుండాలంటే ఆ పని ఖచ్చితంగా కావాలని ఆ లక్ష్యంతో మనం వెళ్ళాలి. ఎవరెవరు మన ఎదురుపడినా, ఎవరెవరు వచ్చి మనకు అవరోధమైనా కూడా వాటినన్నిటినీ మనం ఓవర్‌కమ్ చేయగలగాలి. ఇటువంటి అబ్‌స్టికల్స్ ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వానికి నమస్కరింపవద్దు. అబ్బా! చూడండి మనం వెళ్తా ఉన్నాం. మన మార్గంలో ఒక సీరియస్ పని మీద వెళ్తా ఉన్నాం. ఎవరో వచ్చి మనకు ప్రైజ్ లార్డ్ చెప్తే కూడా మనం ప్రైజ్ లార్డ్ చెప్పకూడదట. ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వానికి ప్రతి మర్యాద చేయవద్దు కదా! ప్రైజ్ లార్డ్ చెప్తే ఖచ్చితంగా మనం ప్రైజ్ లార్డ్ చెప్పి తీరాలి. కానీ ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, నీవు వెళ్తుంది మరి ప్రత్యేకమైన పని మీద వెళ్తా ఉన్నావు కనుక ఎవ్వరిని కూడా నువ్వు గ్రీట్ చేయొద్దు. నీవు ఒకే గురితో, ఒకే లక్ష్యముతో అక్కడకు వెళ్ళాలి నువ్వు. నేను నీకు ఒక పని కమిషన్ చేసి పంపిస్తా ఉన్నాను. నువ్వు వెళ్లి చేయవలసిన పని నా ఈ దండాన్ని తీసుకొని వెళ్ళి ఆ బాలుని ముఖం మీద పెట్టు. నువ్వు ఎక్కడా కూడా డిస్ట్రక్షన్ కావద్దని ఇక్కడ గెహాజీకి ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. మనల్ని తిప్పివేయటానికి విశ్వాస యాత్రలో మనల్ని పక్కదో పట్టించడానికి దుష్టుడు అనేకమైన పన్నాగాలు, కుట్రలు
వాటన్నిటిని గాలం వేయటం, వలలు వేయటం, ఇంకా రకరకాల వాడి జిమ్మిక్కులని మన మీద చేస్తా ఉంటాడు. మనము ఏ యొక్క డిస్ట్రాక్షన్ కి వెళ్ళకూడదు, ఏ అట్రాక్షన్ కి మనం పక్కకు తొలగిపోకూడదు. మన గురి, మన లక్ష్యము విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము. మన గురి, మన లక్ష్యము క్రీస్తు వైపు ఉండాలి. కానీ ఇంకా దేని వైపు మన గురి పెట్టినా కూడా మనం ఏమైపోతాం, ఆ యొక్క టాస్క్ లో ఏదైతే దేవుడు మనకు అప్పచెప్పబడిన బాధ్యత, లేకుంటే మనకున్న ఒక కీడుకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి, లేకుంటే దేవుని నామంలో ఒక కొత్త పని ప్రారంభించామా, ఆ పనిలో మనం వెళ్తా ఉన్నామా, అది ఏదైనా ఈ క్రైస్తవ యాత్రలో మనం డిస్ట్రాక్ట్ కాకూడదండి. దుష్టుడు వేసే ఏ పన్నాగాల్లో మనం చిక్కుకోకూడదు. వాడు వేసే ఏ వలలో మనం చిక్కుకోకూడదు. వాడు మన ఎదుట అనేకమని తెచ్చి పెడతాడు మనని ఏమర్చటానికి. వాడు ఏ మార్పులో మనం ఎక్కడా కూడా చిక్కుకోకూడదు కదా. ప్రేమతో వ్యవహరించే వ్యక్తులు పంపిస్తాడు. మరి వారు గొర్రెల చర్మాలు వేసుకొని మన యొద్దకు వస్తారు. ఎన్నో విధాల మోసం చేస్తారు. మమ్మల్ని కూడా ఈ మంచితనంతో, కపట సహోదరత్వంతో ఎంతమంది వచ్చి మోసం చేసేలారు. వివేచించాం, అయినా కూడా ఆ కపట సహోదరుల ద్వారా మాకు కలిగిన కీడు అంతా ఇంత కాదండి. బయట వాళ్ళు ఎవరైనా చేశారంటే అది వేరు. కానీ కపట సహోదరులు నటించి, నటనతో గొర్రెల చర్మములు వేసుకుని వచ్చే వారితో చాలా కీడు జరుగుద్దండి. వాళ్ళు ఎలా వచ్చారు? నమస్కరిస్తూ వస్తున్నారు కదా. ఇక్కడ ఏమంటున్నాడు దైవజనుడు, నమస్కారము చేసినా కూడా ప్రతి మర్యాద కొరకు కూడా తిరిగి నువ్వు నమస్కారము చేయవద్దు. నీకు నేను ఒక పనిని కమిషన్ చేసి పంపిస్తున్నాను. ఈ పనిని అక్కడికి వెళ్ళి ఆ బాలుడు ముఖం మీద ఈ దండం పెట్టేంత వరకు కూడా నువ్వు ఎట్టి విధంగా కూడా డిస్ట్రాక్ట్ కావద్దని చెప్పి పంపిస్తున్నాడు. మనం కూడా ఈ క్రైస్తవ యాత్రలో అట్టి విధంగా సూటిగా వెళ్ళటానికి, ఒకే మార్గమున వెళ్ళటానికి దేవుడు తన కృప దయచేయును కాక. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. ఆమె అక్కడ ఎంత పట్టుదల కలిగిందో చూడండి. వెళ్ళిపోయాడులే, అసిస్టెంట్ వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళి కుమారుడు ముఖం మీద దండం పెడితే కుమారుడు లేచిపోతాడంటే ఆమెకు విశ్వాసం కలగలేదు. అంటుంది దైవజనుడా, నీవు ఖచ్చితంగా వచ్చి తీరాల్సింది. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా ఒక రోజున ఎలీషా ఇదే మాటలు ఏలియాతో చెప్పాడు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. వాళ్ళు గిల్గాలులో బయలుదేరారు, బేతేలుకు వెళ్ళారు, యెరికోకు వెళ్ళారు, అక్కడి నుంచి యోర్దానుకు వచ్చారు. వెళ్ళిన చోటల్లా ఏలియా ఆగిపో అని చెప్తా ఉన్నాడు. కానీ ఎలీషా విడిచిపెట్టలేదు. పదే పదే ఈ మాటలు ఆయనకి చెప్పాడు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా ఆయనకు అనుకుంటాను నేను, వెంటనే ఆయనకి ఈ మాట, అతను పలికిన ఈ మాట జ్ఞాపకం వచ్చుంటది. ఎలాగున పట్టుదలగా ఆయన పొందుకోవాలనుకున్నది తన గురువు యొద్ద నుంచి పొందుకున్నాడో, ఎలాగన ఈ మాటలు పదే పదే చెప్పాడో అవన్నీ ఆయనకి జ్ఞాపకం వచ్చి ఉంటాయి. జ్ఞాపకం వచ్చి మరి ఈయన ఈ మాట చెప్పగానే ఆమె బయలుదేరి వస్తున్నాడు. అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గేహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయెను. ఏమీయు వినవచ్చినట్టు కనపడలేదు గానక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను. మరి ఇక్కడ గెహాజీ చేయవలసిన పని చేశాడు. అక్కడ ఏమి స్పందన లేదు. కుమారుడిలో తిరిగి వచ్చి దైవజనుడికి చెప్తున్నాడు. ఎలీషా ఇంట జొచ్చి బాలుడు మరణమయుండి తన మంచం మీద పెట్టబడి ఉండట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనుండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లను వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టెను. హల్లెలూయా. చనిపోతే మనుషులు ఏమైపోతారండి?
చల్లగా అయిపోతారు. టైం గడిచే కొద్దీ అసలు ఘనీభవించిపోతారు. అసలు ఎంత చల్లగా అయిపోతారంటే ఒక మంచు ముద్దలాగా వాళ్ళు తయారైపోతా ఉంటారు. వాళ్ళలో ఆ వేడి వెళ్ళిపోతా ఉంటది. మరి ఈయన ఆ బిడ్డ మీద తను తాను చాచి పడుకున్నాడంట. నోరు, కళ్ళు మరి అవన్నీ గూడా మరి పెట్టి పడుకున్నప్పుడు మరి ఆ బిడ్డకి వెంట పుట్టిందంట. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. హల్లెలూయా! దేవా ఎంత అద్భుతం! మహా అద్భుతం! ఎలీషా ద్వారా దేవుడు చనిపోయిన కుమారుడు అతనిలో ఉన్న ఆ యొక్క వెట్ట అంటే అది వేడి కలగటం కాదు గాని ఆయనలో ఉన్న ఆత్మాభిషేకం అండి. ఆయనలో ఉన్న అగ్ని తాకిడి ఆ కుమారుడిని లేపిందండి. మరి ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఎలీషా చనిపోయినప్పుడు ఆయన శవాన్ని ఎక్కడో పాతిపెట్టినప్పుడు ఎక్కడో మరి ఆ ఒక సైనికుడిని కూడా తీసుకొచ్చినప్పుడట మరి అక్కడ స్థలం లేక గబాల్న ఆ సైనికుడు చనిపోతే అక్కడ అతని యొక్క సమాధిలో పొరపాటున పెడితే అతను బ్రతికాడంట. ఎలీషా యొక్క ఎముకలకు కూడా అంత శక్తి ఉందండి. ఇక్కడ చూడండి, ఆయనలో ఉన్న అభిషేకము, ఆయనలో ఉన్న సజీవమైన దేవుని శక్తి కుమారుల్లోకి ట్రాన్స్‌ఫర్ అయిపోయిందండి. నీలో ఉన్న, నాలో ఉన్న అభిషేకం కూడా ఇట్టి విధంగా ఎదుటి వారిలోకి ట్రాన్స్‌మిషన్ కావాలి. ట్రాన్స్‌ఫర్ కావాలి. మనలో ఏదైతే మనం అభిషేకాత్మ కలిగున్నామో, ఈ అగ్ని తాకిడి మనము కలిగున్నామో, ఇది ఎదుటి వారిని ప్రభావితం చేయగలగాలి. మనలో ఉన్న అభిషేకము ఒక నది వలె ఎదుటి వారికి ప్రవహించగలగాలి. అది ప్రేమ ప్రవాహమన కావాలి. ఆత్మ అభిషేకపు ప్రవాహమన్న మనలోంచి ప్రవహించాలి. ఈ వాక్యాభిషేకము ప్రవాహమన్న ఎదుటి వారి మీదకి ప్రవహించాలండి. ఈయనలో నుంచి అభిషేకము ట్రాన్స్‌ఫర్ అయింది. ఆ కుమారుడికి వెట్ట పుట్టింది. కుమారుడు తిరిగి బ్రతికాడు. అతనిలోకి ఆ ఊపిరి, ఆ జీవము తిరిగి వచ్చింది. అసలు తిరిగి మనము ఒక దినాన బ్రతుకుతాం గదా! ఎలా బ్రతుకుతాము? ఎలా బ్రతుకుతామంటే ఆత్మ తాకిడికి మనక చెవులకు వినపడే ఆ స్వరము మన ఎండిపోయిన స్థితిలో సమాధిలో పెట్టబడినా కూడా ఆ ఎముకలలోకి జీవం వస్తుందటండి. జీవం వచ్చి తిరిగి మనం సజీవులుగా లేపబడతామంట. అంటే మన ఎముకలలో ఏ ఆత్మాభిషేకంతో ఉండి మనం చనిపోయామో కదా! ఆత్మ లేనివాడు నావాడు కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మాభిషేకము పొందుకొని తీరాలంటే, చావుకు లోనైన మన శరీరాలు తిరిగి లేపబడాలంటే మనం ఆత్మాభిషేకం చేత నింపబడాలి. ఈ ఆత్మ అగ్ని అభిషేకము మనలో నిక్షిప్తమైనప్పుడు మనం చనిపోయినా కూడా దేవుని ఆత్మ చెవులు ఆ చనిపోయిన ఎముకలకు కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఆ కడబోర శబ్దము మ్రోగినప్పుడు మృతులు సజీవులుగా లేపబడతారంటే ఎలా వినిపిస్తదండి? సమాధిలో మట్టి అయిపోయినటువంటి ఆ శరీరము ఎలా వినగలుగుద్దంటే ఎముకలలో ఉన్న అభిషేకపు ఆత్మ అది అలా రిమైన్ అయి ఉంటదంట. అది దానికి వినపడుద్దంట. హల్లెలూయా! ఆత్మ తాకిడికి ఆ ఎముకలు సజీవమైన మరి వ్యక్తిగా మార్చబడతాయి కదా! ఎముకల్లోకి జీవం ఎలా వస్తుందని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆ ఎండిన లోయలో ఉన్న ఎముకలు, చెల్లాచెదరిపోయిన ఎముకల మీదకి ఎలాగున దేవుడు ఆ యొక్క ప్రవక్త ద్వారా "నువ్వు ప్రవచించు" అని పలికాడో కదా! దాని మీదకి ఆ యొక్క నరాలు రావటం, చర్మం, మాంసం రావటం కదా! చర్మం రావటం, ఆ తర్వాత మరలా ఊదినప్పుడు కదా! ప్రవచించినప్పుడు వారు సజీవులుగా లేపబడ్డారు. ఇలాగున మనము కూడా ఒక దినాన మరి ఆ సజీవులుగా లేపబడి ఆ మధ్యాకాశానికి కొనిపోబడాలంటే మన లోపల జీవము మన ఎముకలలో ఉంటదండి. దేవుని ఆత్మ అభిషేకము ఆ వాక్కు తాకిడికి, ఆ వాక్కు ప్రత్యక్షతకి మనము తిరిగి లేపబడబోతున్నాం. హల్లెలూయా! అప్పుడు ఆమెను పిలుచుకు రమ్మని చెప్పినప్పుడు ఆమె యొద్దకు రాగా నీ కుమారుడిని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద పడి సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఒక విశ్వాస వీరురాల యొక్క గాథ ఈ ఉదయకాలం మనం ధ్యానిస్తున్నాము. మన విశ్వాసాలను మనం పరీక్షించుకుందాం. ఇట్టి విధంగా మన జీవిత యాత్రలో మనకు కలిగే విపత్కర పరిస్థితులన్నిటిలో, ఈ అపాయకరమైన పరిస్థితులన్నిటిలో, ఈ ఘోరమైన పరిస్థితుల్లో మనం ఎలాగున మన విశ్వాసంలో బలంగా ఉన్నాం. ఎలాగున పోరాటం చేసి ప్రేయర్ సపోర్ట్ తీసుకొని ఎలాగున గెలుపొందిన జీవితంలోకి వెళదాం.
మన విశ్వాసం మనకి సరిపోదండి. చాలా సార్లు అనుకుంటాం. నాకు దర్శన వరం ఉంది, కలల వరం ఉంది, ప్రార్థనా శక్తి ఉంది. యెస్ ఐ కెన్ అనుకుంటాం. కానీ కాదండి. మన పైనున్న మెంటార్స్, ఆ దైవజనుల యొక్క సహాయము, సపోర్ట్ తీసుకున్నప్పుడు నిశ్చయంగా మన జీవితంలో విజయము వరిస్తుంది. విశ్వాసం ఒక్కటి కావాలి. రెండవది ప్రార్థన సపోర్ట్ ఒకటి కావాలి. మనం ప్రార్థించి విశ్వసించగలగాలి. పైనున్న దైవజనుల యొక్క ప్రేయర్ సపోర్ట్ కూడా మనం తీసుకున్నప్పుడు ఇటువంటి అద్భుతాలు, ఇటువంటి గొప్ప కార్యాలు, ఇటువంటి విడుదలలు, స్వస్థతలు, మేలుకరమైన కార్యాలు, మరణ పడక నుంచి విడిపించబట్టు కూడా దేవుడు చేస్తాడు. నిజంగానే ఒక వ్యక్తి కోమాలో ఉన్నప్పుడు నేను వెళ్లి ప్రేయర్ చేయటం జరిగింది. చనిపోయాడు, ఇక అయిపోయింది, హోప్లెస్ కండిషన్, ఇంకా ఆయనలో ఊపిరి తప్ప ఇంకేమీ లేదు. పిల్లలందరూ వచ్చేసారు కెనడా నుండి కూడా. వెళ్లి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం చేశాడండి. ఆయన ఎక్కడో ఐసీలో పెట్టబడిన వ్యక్తి దేవుని అగ్ని అభిషేకపు తాకిడికి తిరిగి ఆయన లేచి ఉన్నాడు. ఆ సాయంకాలం ఆయనని హాస్పిటల్లో రూమ్ కి ఆయన ట్రాన్స్ఫర్ చేశాడండి. ఎక్కడో ఒక్కడనే పడేశారు, ఎక్కడో ఒక్కడే అక్కడ పడి ఉన్నాడు. మరి ఇంకా ఆయనకి చుట్టూ ఎవరు కూడా లేరు ఆ యొక్క రూమ్ లో. నేను వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం జరిగించాడు. మన దేవుడు అద్భుతకరుడు. అభిషేకంతో కూడిన వ్యక్తులు నీ దేవుడి లోకంలో పెట్టుకొని అనేకమైన స్వస్థతలు, విడుదలలు దేవుడు జరిగిస్తున్నాడు. నీవు నేను కూడా దాని కొరకు ఆయత్తపరచబడిన వారమై మరి ప్రార్థన అభిషేకపు శక్తితో నింపబడుదుము గాక. ఇటువంటి కార్యాలన్నీ పొందుకోవటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాలం ఇట్టి విధంగా మనమందరము సమకూర్చబడి మరి ఈ వాక్కు చేత బలపరచబడటానికి దేవుడు దయచేసిన కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పెంచుకోండి, మీ విశ్వాసాన్ని పెంచుకోండి, మీ వాక్యపు అభిషేకాన్ని పెంచుకోండి, ఆత్మాభిషేకాన్ని పెంచుకోండి. అది మన జీవితానికి మేలు, మన తోటి వారికి మేలు, మన కుటుంబానికి మేలు, మన సంఘానికి మేలు. దేవుడిచ్చే కృపావరాల్ని కూడా సంఘ క్షేమాభివృద్ధికి మరి మన యొక్క క్షేమం నిమిత్తంగా దేవుడిస్తా ఉన్నాడు కనుక ఎలీషా వలె ఇటువంటి అభిషేకంతో కూడిన మరి యొక్క మరి కార్యాలు మనము చేదుము గాక. మరి శూనేమీరాలు వలె మరి మరి మొక్కవోని విశ్వాసంతో కదా, ఆ పట్టుదల కలిగిన విశ్వాసంతో కేవలము దేవుని మీద, దైవజనుని మీద గురి కలిగి ఆమె ఎటువంటి అద్భుతం పొందుకుందో చూడండి. అటువంటి అద్భుత ఆశ్చర్య మహత్ కార్యాలు మనం కూడా పొందుకోవటానికి ఆ యొక్క శూనేమీరాల వలె, ఎలీషా వలె మన జీవితాలు ముందుకు కొనసాగటానికి మనము అద్భుతాలు చేయవారిగా ఉండాలి. అటువంటి విశ్వాసంతో మన జీవిత యాత్రను కూడా మనం ముందుకు కొనసాగింప చేసుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.